जोहार जोहार कविकोकिल गुर्रम जाशुवा जोहार जोहार कविकोकिल गुर्रम जाशुवा जोहार కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం జోహార్ కవికోకిల గుర్రం జాషువా జోహార్ జయప్రదం చేయండి 9వ తారీఖు ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయండి ఫిబ్రవరి 9వ తారీఖు గుర్రం జాషువా గారి విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయండి ఫిబ్రవరి 9వ తారీఖు గుర్రం జాషువా గారి విగ్రహ ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయండి जोहार कविकोकिल गुर्रम जाशुवा जोहार ఈశ్వరుడు కవికోకిల గుర్రం జాషువా కొనసాగిస్తాం జాషువా గారి ఆశయాలను కొనసాగిస్తాం జాషువా గారి ఆశయాలను వర్ధిల్లాలి జాషువా గారి రచనలు కవిత్వాలు వర్ధిల్లాలి జాషువా గారి రచనలు కవిత్వాలు జోహార్ కవికోకిల గుర్రం జాషువా జయప్రదం చేయండి 9వ తారీఖు జరుగుతున్న జాషువా గారి విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని జయప్రదం చేయండి నెల 9న జరుగు జాషువా గారి విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని జయప్రదం చేయండి నెల 9న జరుగు జాషువా గారి విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని విశ్వనరుడు కవి చక్రవర్తి పద్మవిభూషణ్ అలాగే ఎమ్మెల్సీ గుర్రం జాషువా గారి విగ్రహ ఆవిష్కరణ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 9వ తేదీ సాయంత్రం సభా కార్యక్రమం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమానికి సంబంధించి కవులు కళాకారులు సాహితీవేత్తలు అందరూ కూడా ఏ వర్గాల్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్న పార్టీకి వర్గాలకి ఇతర ఏ విభేదాలు లేకుండా మహానరుడు గుర్రం జాషువా గారి ఆవిష్కరణ కార్యక్రమానికి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సత్య హరిశ్చంద్ర నాటకం నేటికి బతికుందంటే కారణం గుర్రం జాషువా గారు రచించిన శ్మశాన వాటిక పద్యాలు మాత్రమే అనేది చెప్పకనే చెప్పుకోవచ్చు. దాంట్లో నుంచి ఆ పద్యం ఉండబట్టే గుర్రం జాషువా గారి పద్యాలు పెట్టబట్టే సత్య హరిశ్చంద్ర నాటకం ఇంకా బతుకుందని మరొకసారి తెలియపరుచుకుంటూ రేపు జరిగే 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కవులు కళాకారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి తెలియపరుచుకుంటూ నమస్కారం. ఆధ్వర్యంలో రేపు 9వ తేదీ గుర్రం జాషువా జైబేరి మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ పేరు పేరున అడుగుతున్నాం. గుర్రం జాషువా గారు రచనలు ఆయన సాహిత్యం నేటి జనరేషన్కి ఎంతో అవసరం అని చెప్పేసి మేము ఈ యొక్క గుర్రం జాషువా సాంస్కృతిక సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలని మేము జయప్రదం చేస్తూ ఈరోజు ఆయన కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకునే ఈ స్థితికి రావటం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. గుర్రం జాషువా సాహిత్యాలని ఈ జనరేషన్కి బాగా అందించేదానికోసం మేము ఇంకా కృషి చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ రేపు జరిగే 9వ తారీఖు జరిగే కార్యక్రమంలో పాల్గొని గుర్రం జాషువాకి నివాళులర్పించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సామాజిక నమస్కారాలు. మహాకవి ఈశ్వనరుడు కవికోకిల గుర్రం జాషువా గారి కాంస్య విగ్రహాన్ని ఈ నెల 9వ తారీఖున కలెక్టరేట్లోని జాషువా ప్రాంగణంలో ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. సుమారు 2003 నుంచి నేటి వరకు జాషువా సాహిత్య సమితి పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇదే ప్రాంగణంలో 1991 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ గారి చొరవతో జాషువా గారి విగ్రహాన్ని సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమంలో ఆ విగ్రహం శిథిలావస్థకు చేరిన తరుణంలో ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్గా ఉండబడినటువంటి పోలా భాస్కర్ గారిని కలిసి జాషువా గారి విగ్రహం
శిథిలావస్థకు చేరుకుంది. అదే స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, తమరు చొరవ చూపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పని ఆయన కోరిన వెంటనే జాషువా గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం పూర్వ కలెక్టర్ పోలా భాస్కర్ గారు జిల్లా పరిషత్ నుండి, మున్సిపల్ కార్యాలయం నుండి, అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ నుండి నిధులను సమీకరించి ఈ విగ్రహాన్ని ఏర్పాటుకు ఆయన తోడ్పాటు అందించడం జరిగింది. కానీ పరిణామ క్రమంలో కొంత నిధుల కొరత కారణంగా పనులు కుంటుపడిన సందర్భంలో ప్రస్తుత కలెక్టర్ గారైనటువంటి దినేష్ కుమార్ గారిని కలిసి మరలా మేము మా కమిటీ తరఫున విన్నవించగా చొరవ చూపిన ఆయన నిధులను మంజూరు చేయించి జాషువా గారి కాంస్య విగ్రహ నిర్మాణానికి ఆయన తోడ్పాటును అందించడం జరిగింది. ఆయన తోడ్పాటుతో ఈరోజు ఇక్కడ జాషువా గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే అదే క్రమంలో ఒకనాడు కవిత్వం అంటే బ్రాహ్మణులకే సొంత మనుల నుంచి దళిత వాడలకు తీసుకొచ్చి దళిత వాడల్లో కవిత్వాన్ని వికసింపజేసినటువంటి మహానుభావుడు జాషువా గారు. ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఈరోజు హరిశ్చంద్ర నాటకమే కాకుండా సమాజంలో ఉండబడినటువంటి సమకాలీన సాహితీ రంగంలో ఈరోజు ఒక గొప్ప కవిగా ఎవరన్నా ఉన్నారు అంటే అది జాషువా గారు. ఆ జాషువా గారి కవిత్వం మీద ఈరోజు అనేక మంది పిహెచ్డీలు చేస్తున్న సందర్భం కూడా కనపడతా ఉంది. అలాంటి జాషువా గారిని స్మరించుకోవడం మా బాధ్యతగా గుర్తించి జాషువా గారి రచనలని, జాషువా గారి సాహిత్యాన్ని, జాషువా గారి ఆయన చేసినటువంటి సేవలన్నిటిని కూడా సమాజంతో మేము ఈ కార్యాచరణ చేపడతా ఉన్నాం. దాంతోపాటు జాషువా గారి స్ఫూర్తితో ఈరోజు అనేక మంది దళిత కవులు, అనేక మంది దళిత మేధావులు ఈరోజు పైడి తెరేష్ బాబు గారి దగ్గర నుంచి, మద్దూరు నగేష్ బాబు గారి దగ్గర నుంచి, అంటే కత్తి పద్మరావు గారి దగ్గర నుంచి చూసుకున్నా కానీ అనేక మంది ఈరోజు మా సమాజంలో ఉండబడినటువంటి ఇండ్లూరి సుధాకరన్ల లాంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తి ఎవరనంటే అది జాషువా గారు. ఆయన స్ఫూర్తి నుంచే ఈరోజు దళిత సాహిత్యము, దళిత కవులు కూడా అనేక మంది ముందుకు రావడం జరిగింది. అలాంటి మహానుభావుని స్మరించుకోవడం మా బాధ్యతగా గుర్తిరిగిన మేము జాషువా గారి కాంస్య విగ్రహాన్ని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి పేరు మీద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని రేపు 9వ తారీఖున ఆవిష్కరించడం జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని కూడా విగ్రహానికి ఏర్పాటుకి సహకరించినటువంటి పెద్దలు మన ప్రకాశం జిల్లా ప్రీతమ కలెక్టర్ దినేష్ కుమార్ గారి తోట కార్యక్రమాన్ని జాషువా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతోంది. అదేవిధంగా ముఖ్య అతిథులుగా మన ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మున్సిపల్ శాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్ గారు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు మేరుగు నాగార్జున గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉచ్చేపల్లి వెంకయ్యమ్మ గారు, మేయర్ అయినటువంటి గంగాడ సుజాత గారితో పాటు ఇంకా మా కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, అదేవిధంగా జాషువా గారి కవులు, కళాకారులు, సాహిత్య అభిమానులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. అదే సందర్భంగా మేము కూడా ఈ సమాజంలో ఉండబడినటువంటి మేధావులకి, సాహిత్య అభిమానులకి, జాషువా గారి అభిమానులకి, కళాకారులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి కళకి పట్టాభిషేకం జరగబోతా ఉంది. జాషువా గారి సాహిత్యానికి ఒక జాతర జరగబోతా ఉంది. ఆ జాతరలో కూడా రేపు అందరూ కూడా పాల్గొని రేపు 9వ తారీఖు జరిగేటువంటి జాషువా గారి విగ్రహావిష్కరణ మహోత్సవ జైబేరి సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.